సిపిఎం ఇక అలెగ్జాండర్ ది గ్రేట్ అని అప్పట్లో సినిమా వచ్చింది కదా. ఆ అలెగ్జాండర్ పేరు వాస్తవంగా అలెగ్జాండర్ ఈ దేశాన్ని దోచుకోవడానికి, ఈ దేశాన్ని దాచుకోవడానికి వచ్చినటువంటి వాడే, ఈ దేశంలో సంస్కృతి విధ్వంసానికి పాల్పడినటువంటి వాడే. కాకపోతే అలెగ్జాండర్ ది గ్రేట్ అంటూ మనకు పుస్తకాలు రాయడం ద్వారా అలెగ్జాండర్ గురించి గొప్పగా, అతను ఒక శక్తివంతుడైనటువంటి సారథిగా, అతన్ని ఎదిరించినటువంటి వాళ్ళ గురించి నెగిటివ్గా రాసుకొచ్చినటువంటి సందర్భం మనకి ఇక్కడ. ఏ గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి తెలుగు సినిమాలు కనుక రాకపోయి ఉంటే అసలు పోరాటాలు ఎట్లా ఉంటాయో కూడా తెలిసేది కాదు. మన వాళ్ళు పోరాడారు అన్నటువంటి విషయాలు కూడా తెలిసేవి కాదు. అంటే మన శత్రురాజుల మీద పోరాడిన అంశాలు మన పుస్తకాల్లో లేవు, మన టీవీలు కానీ ఇవన్నీ లేదు. ఈ మధ్యన కొంత ట్రై చేస్తున్నారు. అయితే అలెగ్జాండర్ పేరుతో ఇప్పుడు అలెగ్జాండర్ పేరుని ఈ దేశానికి వ్యతిరేకంగానా, లేకపోతే ఈ దేశం కంటే కూడా గ్రేట్, చైనా గ్రేట్, రష్యా గ్రేట్ అనుకునే వాళ్ళు పెట్టుకుంటుంటారు. అలాంటి వాళ్ళల్లో సిపిఎంకి సంబంధించినటువంటి అలెగ్జాండర్ బేబీ గారి తల్లిదండ్రులు కూడా ఒకళ్ళు. అందుకనే ఇప్పుడు తాజాగా సిపిఎంకి సంబంధించినటువంటి జాతీయ కార్యదర్శి అలెగ్జాండర్ బేబీ ఎంపికయ్యారు. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే పాపం ఆయన తప్పేం లేదు, ఆయన పుట్టినప్పుడు ఏం పేరు ఉంటే ఆ పేరే పెడతారు. మంచి నాయకుడు, బలమైనటువంటి నాయకుడు, సబ్జెక్టుతో మాట్లాడగలిగిన నాయకుడు సిపిఎంకి నాయకత్వం వహించబోతున్నారు. అదే సందర్భంలో ఇప్పటిదాకా కూడా సిపిఎం పాలిట్ బ్యూరోలో ఒక బివి రాఘవులు గారికి అవకాశం ఉండేది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అరుణ్ కుమార్కి చోటు లభించడంతో కొత్త కాన్సెప్ట్ అయింది. మొత్తం పాలిట్ బ్యూరో ఇద్దరికి చోటు దక్కినట్టయింది.